రండి, నేను పొంగలి పెడుతున్నాను. పెసరపప్పు పొంగలి ఈరోజు మనము చేసుకుందాము. 1 కప్పు బియ్యము, 1 కప్పు పెసరబ్యాళ్ళు, 3 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టాను, కొంచెం కరివేపాకు, 2 ఉల్లిగడ్డలు కోసి పెట్టాను, కొంచెం అల్లము, ఇది జీలకర్ర, ఆవాలు. ఈ కొందరు ఆమంతున్నే వేస్తారు, నేను మా వాళ్ళు తినరని తీసి పక్కన పెడతారని నేను బాగా పొడి చేసి పెట్టాను. ఇది తగినంత ఉప్పు, కొంచెము నెయ్యి, కొంచెము పసుపు, కొంచెం ఇంగవ, కొంచెము దింపుకున్నానికే కలబెట్టుకునేటప్పుడు కరివేపాకు వేస్తాను. కొంతమంది ఒక రకంగా చేస్తారు, నేను ఒకేసారి కుక్కర్ పెట్టేసి కుక్కర్లో అన్నీ వేసేస్తాను. కొంతమంది ఆ బియ్యము పప్పు కడిగి పెట్టి ఉడకబెట్టుకొని తిరగమాత వేసుకుంటారు. నేను అట్లా కాదు, ఇట్లా చేస్తే తొందరగా అయిపోద్దని నేను ఇట్లా పెడుతున్నాను. కొంచెము నెయ్యి వేస్తాను కాబట్టి 2.5 స్పూన్ వేసాను. ఇది రాదు కదా, కొంచెం ఇట్లా పెడతాను. కుందాం మనము. నెయ్యి వేసాను, నెయ్యి కూడా వేడెక్కుతుంది. ఇప్పుడు జీలకర్ర, వేసేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, మనము కోసి పెట్టుకున్నాయి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు పసుపు వేసుకుందాము. ఇప్పుడు కొంచెము ఇంగ వేసుకుందాము. వేస్తున్నాము. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇది వేగింది కాబట్టి బాగా గుమగుమ వాసన వస్తుంది. ఎండుమిరపకాయలు అవి, పచ్చిమిరపకాయలు అవి. ఇప్పుడు కొంచెము తరిగి పెట్టుకున్నాము. చాలా సన్నంగా తరిగి పెట్టుకున్న ముక్కలు. ఉప్పు వేస్తున్నాను, కొంచెం తోడి వేస్తాను. ఇట్లా బియ్యము, ఇట్లా కొంచెం వేపుకుందాం. ఇట్లా బాగా కలబెట్టుకుంటే బాగా కలుపుకుని. 1 కప్పు బియ్యానికి 3 కప్పులు నీళ్ళు. పెసరపప్పు అయితే అన్నీ 2 కప్పులు కాబట్టి కప్పుకు 3 కప్పులు నీళ్ళు పోసాను కాబట్టి కావాలంటే ఇంకో కొంచెం వేసుకుందాము. ఆనెక్కు తీసుకొని వేసుకోవక్కర్లేదు. ఇదిగో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి మనము బాగా కలబెట్టి మూత పెట్టుకుందాము. ఉడికిన తర్వాత ఇంకా తీసుకొని తింటామేను. మనము తిరగమాతలు అయ్యేని ఒకేసారి వేసాం కాబట్టి ఇట్లా చేస్తాను నేను. కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. 4-5 విజిల్లు రానిద్దాము. అప్పుడు పొంగలి పప్పు పొంగల్లాగా ఉంటుంది, బాగా మెత్తగా బాగా వస్తుంది కాబట్టి మనం మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు 4 కానీ 5 కానీ రావాలి విజిల్లు. అప్పుడు బాగా మెత్తగా లూజుగా వస్తుంది, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందాము మనము. ఇట్లా ఈ విధానంగా వచ్చేసింది. ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకొని బాగా కలబెట్టుకుందాము. అంతా బాగా కలిసిపోద్ది. ఇట్లా కలుపుకుందాము బాగా. ఆ వేడికి కొత్తిమీర కూడా బాగా మగ్గిపోద్ది. ఈ విధంగా వచ్చింది. మనం అదే కరెక్ట్గా కొలతలు పోసాం కాబట్టి ఈ విధంగా వస్తుంది. మీరు కూడా ఇట్లానే చేసుకోండి. వేడివేడిగా తినడానికి బాగుంటుంది. వేడివేడిగా మనము కావాలంటే అప్పడాలు అవి వేసుకొని తినొచ్చు. మేము కూడా అవన్నీ వేయలేదు, ఇట్లానే వేసుకుంటాము. మేము జీడిపప్పులు వేయలేదు, అన్నీ వేసాను కాబట్టి ఇట్లా చేస్తాము.
రండి, ఈరోజు నేను పప్పు పొంగల్ చేశాను. చూడండి ఈ విధానంగా వచ్చింది. మేము అల్లం పచ్చడి వేసుకొని తింటున్నాము. మామిడికాయ పచ్చడి అయినా వేసుకోవచ్చు, పచ్చిమిరకాయల పచ్చడి అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే అల్లం పచ్చడి వేసుకొని మా మనవడికి పెడుతున్నాను. ఇప్పుడు మా మనవడు రుచి చూసి చెప్తాడు ఎలా ఉండేది. బాగుంది అదే, బాగా కాలుతుంది కాబట్టి కాలేది వేడిగా అయితే బాగుంటుంది. అల్లం పచ్చడి చట్నీ ఇది బాగుంది, భలే కుదిరింది, బాగుంది. బాయ్ బాయ్ బాయ్, మళ్ళా వీడియోలో కలుసుకుందాం. బాయ్. మీరు కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి ఎట్టాగుందో టేస్ట్ చెప్పండి. బాయ్.